ముకుందా జ్యువెలర్స్ లో కళ్యాణం గమనీయం సేల్. ₹1,00,000 కొనుగోలుపై 10 గ్రాముల వెండి ఉచితం. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, మనం వంటింట్లో ఉపయోగించే చాలా రకరకాల వస్తువుల వల్ల ఎన్నో ఉపయోగాలు. వంటిల్లే దివ్య ఔషధం అంటాం మనం కదా. ధనియాలండి, ధనియాల వల్ల ఉపయోగాలు ఏంటి, బోల్డ్ ఎక్కడెక్కడ వాడుకోవచ్చు? చాలా రకాలుగా వాడతారు జయ. ధనియాలు బేస్ మసాలా కదా. మనం చారు పొడి, పులుసు పొడి, కూర పొడి, కారపొడి, పప్పుల పొడి ఏం చేసినా ధనియా ఉంటుంది అందులో. అవును, ఓ మసాలా కూర అంటే ధనియాలు కదా ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ దీని తాలూకు మొక్క అయినటువంటి కొత్తిమీర, అది అన్నిట్లలోనూ కావాలి మనకి. ఐస్ క్రీమ్లో తప్ప అన్నిట్లలో వేస్తాం దాన్ని. ధనియాలకి యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయంటారు జయ. తర్వాత అది బాడీ కూలెంట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు సైన్స్ డాక్టర్లు, ఆయుర్వేద వైద్యులు అయితే ఇంకా ఎన్నో ఉపయోగాలు చెప్పగలుగుతాం ఈ విషయం మీద. మనం కూడా ఇళ్లలో దీన్ని వాడుకుంటాం, మనము వాడచ్చు. బాడీ కూలెంట్గా యూజ్ అవుతుంది, ఒంటిని చల్లబరుస్తుంది. ఇప్పుడు మసాలాలు చాలా వేస్తామా, ధనియాలు వేయటం వల్ల అందులో అది నూరుతాం ముద్ద. ఆ మసాలాలన్నిటి నుంచి ఔషధ గుణాలతో పాటు హీట్ ఎక్కిచ్చే ఒక లక్షణం ఉంటుంది చూడు, దాన్ని తగ్గిస్తుంది ధనియాలు. ఎస్, అది కదా మనకు ప్రధానంగా కావాల్సింది. దాంట్లో నుంచి ఔషధ గుణం కావాలి, కానీ దాంట్లో ఉండే రూక్ష గుణం ఒకటి ఉంటుంది కదా, ఒక మన వేడెక్కిచ్చేది, అది దీంతో తగ్గిపోతుంది అనమాట. అట్లా ప్లాన్ చేసి పెట్టారమ్మా మన పెద్దవాళ్ళు. ఈ ఆరోగ్యాన్ని ఇప్పుడు ఆయుర్వేదం నుంచి వచ్చినాయి కదా ఈ స్పైసెస్ అని. మనం ఎక్కడి నుంచి వాడుకోమని చెప్పింది ఎవరు? ఆయుర్వేదం ద్వారానే ఇవి బయటకు వచ్చి, వాళ్ళ వల్లే మనం తెలుసుకున్నాం. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, ఇవి ఏదైనా చేస్తే ఇవన్నీ రుచికి మంచిది, నిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వాటిని సబ్సైడ్ చేయాలంటే ఇవన్నీ వేయాలి. ధనియాల నీళ్లు తాగటం, ధనియాల కషాయం చేసుకోవటం ఎంత బాగుంటుందో చేయాలి. కషాయం ఎలా చేస్తారు గారు? ఈజీ సింపుల్ అయితే రాత్రిపూట స్పూన్ ధనియాలు ముందు ఒక గ్లాస్లో వేసి కాసి నీళ్ళు శుభ్రం కడిగేయండి, నిండా నీళ్ళు నింపి పెట్టండి. ఆ నీళ్లు తాగినా చాలు, నానబెట్టిన నీళ్లు. ఒక్కసారి తెరలనిచ్చి తాగితే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ధనియాలని పొడి చేసేసి నీళ్ళల్లో వేసి పెట్టి తెల్లవారి దాన్ని వడగట్టుకుని తాగొచ్చు. ఇదేంటంటే కిడ్నీలో ఉండే టాక్సిన్స్ పోతాయి, బాడీ టాక్సిన్స్ రిలీజ్ అయిపోతాయి, వేడి తగ్గిపోతుంది, స్కిన్ చాలా బాగుపడుతుంది. స్కిన్ మీద సన్న మచ్చలు అవి వస్తుంటాయి, ర్యాషెస్ వస్తాయి, వాళ్ళకి ధనియాల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. పైన రాయటానికి కూడా జయ కొంచెం గరుగ్గా ఉంటుంది కదా అమ్మగారు, ఎంత పొడి చేసినా. అవును, నీళ్ళలో వేసాము, వడపోసేస్తాంగా గరుకంతా పోయి నీళ్ళేగా మిగిలి. నీళ్ళని రాయమంటారా? నీళ్ళని రాయమంటాం. ఇప్పుడు చేతి మీద ఏదో చిన్న దద్దురు వచ్చి పుండు అయింది, ధనియాల నీళ్ళలో ఒక చిన్న కాటన్ తడిపి ఇట్లా కొంచెం పిండేసి వేసుకోండి, దుర తగ్గిపోతుంది, బాగా పనిచేస్తుంది అది. ఇంకా అసలు రక్తంలో ఉండేటువంటి ఎన్నో మలినాలని ధనియాలు శుభ్రం చేస్తాయి. దీని తర్వాత ధనియాల కషాయం తీసుకోవటం. ధనియాల కాఫీ తాగుతారు తెలుసా ఊళ్ళల్లో? అవును, తాగుతారు. కాఫీ ఏమి లేదనుకో, ధనియాల కాఫీయే. మనము ఫుడ్ తిన్నాక అరగకపోయినా ధనియాలు నోట్లు వేసుకుని నవ్వుతారు. ధనియాలు 4 గింజలు నోట్లో వేసుకుని నమిలితే తాపీగా నవ్వులుతూ ఉంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ తగ్గుతాయి. సరిగ్గా తీసుకుంటే మనం వంటింట్లో ఉన్న ఈ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు అవే మనకి ఎండా వానల చలి నుంచి రక్షించేస్తాయి. అవును అవును. శీతాకాలం తొందరగా వేడెక్కిపోయే స్వభావం ఉంటుంది, పెదిమలు నల్లబడిపోతాయి కొంతమందికి, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఏంటంటే ఈ ధనియాలు కానీ ఇంకోటి కానీ కషాయాలు చేయ రోజు వారడే తీసుకోకూడదని అనిపిస్తుంది నా మటుకు. నాకు 2 రోజులు తీసుకోవటం, కొంచెం గ్యాప్ ఇవ్వటం, దాని ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా పడచ్చు మనకి. అది కొంతమందికి సూట్ కాకపోవచ్చు, దానివల్ల అలర్జీస్ రావచ్చు. అక్కడి నుంచి ఇంత గ్లాసు కషాయం పుచ్చుకోకూడదు, కొంచెం తీసుకోవాలి మోతాదుగా. ధనియాలు కాఫీ పెట్టుకుని తాగితే వేడి బాధలు తగ్గుతాయి, దాహం తీరుతుంది. బెల్లం వేసుకోమంటారా? బెల్లం వేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. బెల్లం వేసిన ధనియాల కషాయం ఇవ్వటం వల్ల డెలివరీ తర్వాత వచ్చే కొన్ని సమస్యలు తీరుతాయి, వెయిట్ తగ్గుతారట. ఓకే, దురదలు తగ్గుతాయి, ఒళ్ళు ఎంతసేపు దురద పుడుతుంది, స్లిమ్ అవుతారు. ఓకే, స్లిమ్ అవుతారు. మా అక్కయ్య కోడళ్లలో ఒక అమ్మాయి కొత్తిమీర రసం తాగే సన్నబడింది. కలర్ వచ్చింది జయ. తను అంతకుముందు చామన్ ఛాయ్ అమ్మాయి, తెల్లబడింది బాగా. ఓహో, ఆ గుణం ఉంది కాబోలు. క్రమం తప్పకుండా కొత్తిమీర రసం తీసుకుంటే ఎవ్రీడే
గ్రీన్స్ జ్యూసే కదా, అదే కదా. సన్నబడతారు, వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ధనియాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు, అన్ని మిరియాలు, 2 మిరియాలు వేసి ప్రతిరోజు కాఫీ తాగి చూడండి. ఇదొక డికాక్షన్, టీ లాగా. ఓ లెమన్ డ్రాప్ వేసుకోవచ్చు, ఓ చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు, తాగి చూడండి. మొహం మీద మచ్చలు భలే తగ్గుతాయి. స్కిన్ మీద వచ్చే మచ్చలు, ర్యాషెస్, కొన్ని భాగాలు డీకలర్ అయిపోవటము, అలాంటి సమస్యలన్నీ తీరిపోతాయి. ఈవెన్ కలర్ టోన్ వస్తుంది. ఈవెన్ కలర్ టోన్ వస్తుంది. దీనికి ఏంటంటే ఓ రోజు చేస్తే పోదుగా, అంతే కదా. వారం చేసినా పోవు, చేస్తూ ఉండాలి. మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ప్రతిరోజు రాత్రిపూట అన్ని ధనియాలు నీళ్ళల్లో వేసి కనుక తీసుకుంటే యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తీరుతాయి. యూరిన్ బర్నింగ్ ఉంటుంది. కొంతమందికి ఎండాకాలం ఇన్ఫెక్షన్ అక్కర్లా, యూరిన్ బర్నింగ్ ఉంటుంది. ఓకే, కొంచెం చిక్కబడిపోతుంది, యూరిన్ చెమటలు పోస్తాయి, యూరినేషన్ తగ్గిపోతుంది, యూరిన్లో మంట, ఇబ్బందిగా ఉంటుంది. దానికి ధనియాలు చాలా బాగా పనిచేస్తాయి. కషాయం తాగటమే, ఇవన్నీ రాత్రిపూట కాసిన 2 మెంతులు నీళ్ళల్లో వేసుకోవటము, కొన్ని ధనియాలు నీళ్ళల్లో వేసుకోవటం, అట్లా అలవాటు చేసుకుంటే, అంటే ఇదంతా మన లైఫ్ స్టైల్లో భాగంగా గనక చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. చెయ్యాలి, మనం చెయ్యాలి. అంతే అంతే. దీని మీద కావాలంటే ఫర్దర్గా ఎవరైనా ఆయుర్వేద వైద్యులతోటి చేయించు ధనియాలు ఉపయోగాలు అని తప్పకుండా. నా వరకు నేను చేస్తానంటే, ఎండాకాలం ఈ సాయంకాలం అయ్యేసరికి పెదిమిలు ఆరిపోయి నాలుక తడారిపోతుంటుంది, ఎంత దాహం వేస్తుందో. నీళ్ళు తాగితే సాటిస్ఫై అవ్వదు అసలు. తాగుతుంటామా నీళ్ళు, పొట్ట వీరణం అయిపోతుంది నీళ్ళతోటి, నోరు మాత్రం అలాగే ఉంటుంది. తాగేయాలనిపిస్తుంది. దానికి ధనియాలు బాగా పనిచేస్తాయి. టీ తాగుతారా? ధనియాల టీ కాసేపట్లో ఆ అతి దాహం తీరిపోతుంది. అతి దాహం తీరుతుంది. తర్వాత ఏమో ఈ కిడ్నీలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి, స్కిన్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. తర్వాత ఒంట్లో లోపల భాగాల్లో ఎక్కడైనా వాపులు ఉంటే అవి తగ్గుతాయట. రెగ్యులర్గా తీసుకోవాలి. వస్తుగుణ దీపికలో చదివాను ఒకసారి నేను. క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన దినుసుల్లో ధనియాలు ఒకటి అని. తప్పకుండా ట్రై చేసి చూడడమే కదా. ఒకవేళ మీకు ఏదైనా స్కిన్ ర్యాషెస్ అలాంటివి ఉంటే కొత్తిమీర, ధనియాల నుంచి వచ్చింది కదా ఈ మొహం మీద మచ్చలు, వాటికి కొంచెం కొత్తిమీర నలపటము, ఆ రసం రాసి చూడండి. కొత్తిమీర రసం రాస్తే ఈ చిన్న బ్రౌన్ స్పాట్స్ వస్తాయి చూడు, అవి తగ్గిపోతాయి. ఓకే. కాకపోతే ఏంటంటే కొత్తిమీర తీసుకునేటప్పుడు బాగా కడగండి శుభ్రంగా. లోపలికి తీసుకునేటప్పుడు కొత్తిమీర రసం తీసుకునేటట్టయితే దీనికి మొహం మీద రాసుకోవడానికి ఏమంత పెద్ద ప్రాబ్లం ఉండదు. మనం కూరల్లోనే అన్నిట్లలోనూ వేసుకుని రుబ్బుకుంటూనే ఉంటాం, ప్రతిదానికి చేస్తాం కదా. కొద్దిగా కొత్తిమీర రసం తీసి మొహానికి రాసుకుని చూడండి, మచ్చలు డెఫినెట్గా తగ్గిపోతాయి. కాలిన మచ్చలు తగ్గుతాయి. అప్పుడప్పుడు తిరగమాతలు వేసేటప్పుడు ఆవాలు అవి చింది పడతాయా, ఆ మచ్చ కూడా తగ్గిపోతుంది. రాత్రిపూట కొంచెం బెల్లము, కాస్త ధనియాలు, వీటిని ఏదైనా ఉండ చేసి పెట్టుకుంటే కనుక మలబద్ధకం తగ్గుతుంది. పొద్దుటికి నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు కొంతమంది, వాళ్ళు కూడా బెల్లము ధనియాలు కలిపి తీసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అయితే పచ్చి ధనియాలు కాదని అనుకుంటా చేయండి, వేయించి ఒకసారి ఏదో చిన్న ఊరికే సరదాగా చేశాను. జీలకర్ర బెల్లము ఉండలు చేసి పెట్టుకున్నాను నేను. ఇది కూడా చేద్దామని ఇది కూడా చేస్తే మర్నాడు మోషన్ ఫ్రీగా అయిందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ధనియాలు సన్నగా వేయించి దంచేసి చిన్న బెల్లం వేసి ఇంత ఉండగట్టడం, అది లడ్డూలాగా తినక్కర్లా, చిన్న ఉండలు నోట్లో వేసుకుంటే నోట్లో వచ్చే దుర్వాసన కూడా తగ్గిపోతుంది. నైట్ పడుకునేటప్పుడు. తర్వాత డీహైడ్రేషన్ వచ్చే సమస్య ఉన్న వాళ్ళు, ఎండాకాలం వస్తుంది కదా, వాళ్ళకు కూడా ధనియాల కషాయం యూజ్ అవుతుంది. మీరు ధనియాలు మామూలుగా పొడి చేసి పెట్టుకుంటాం కదా, నేను ఏమనుకుంటానంటే మనం కిచెన్ చేసేటప్పుడు నేను చెప్తుంటా ధనియా పొడి అని చెప్పగానే బయట కొనుక్కోకండి, ఇంట్లో చేసుకోండి. ధనియాలను ఒకసారి ఎండలో పెట్టండి, రాయి రప్పాలు లేకుండా ఏరేసేయండి, పొయ్యి మీద మూకుడుకేసి వేయించేసి కొంచెం లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది పొడి. ధనియా కానీ జీరా కానీ కొంచెం మూకుడులో అలా ఒకసారి వేగనిచ్చి చేస్తే వేపుడు వాసన రావక్కర్లా. కానీ మనం తినడానికి మాత్రం ధనియాలు వేయించుకోవచ్చు, జీలకర్ర వేయించుకోవచ్చు. చక్కగా వేయించి బెల్లం వేసి చిన్న ఉండలు కట్టి పెడితే పొట్టలో పురుగులకి, పాములకి, నోటి దుర్వాసనకి, కడుపుబ్బరానికి, గ్యాస్ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతాయి. రోజు కాదు, అప్పుడప్పుడు ఒకసారి అది అట్లా నోట్లో వేసుకుంటే పైత్యము, వికారము, కొంతమందికి అలా ఉంటుంది, పైత్యం పొద్దున్నే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. పైత్య వికారాదులు తగ్గుతాయి. ఇవన్నీ మనం ఏంటంటే ఇంట్లో ఉండేవే, కొంచెం ఆలోచించి చేస్తే
సరిపోతుంది. కాకపోతే పెద్ద పెద్ద జబ్బులకి ఇదే మా మందని మాత్రం అనుకోకూడదు. ఇవి అవును. జస్ట్ ఇంటి చిట్కాలు. మనం ఇవి కూడా రెగ్యులర్గా రోజు చేసేయకూడదు, అప్పుడప్పుడు చెయ్యాలి తాత్కాలిక ప్రయోజనాల కోసం. మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే ఇంకేదైనా మెడికేషన్ ఉందనుకోండి, దానికి సాయంగా ఇవి ఉంటాయి. కడుపులో మంట వచ్చినా వాటికి కూడా చూసుకోవాలి. ఒకవేళ మనం వేసేసుకున్నాక మనకి ఏదైనా ఇరిటేషన్ ఉందనుకోండి, రెండోసారి తీసుకో, దాని జోలికి పోవద్దు. దాని జోలికి వెళ్ళకూడదు. ఒకసారి ట్రై చేసి, పిల్లలకి మాత్రం ఇవ్వద్దు, పెద్దవాళ్ళు ట్రై చేసి చూసుకుని మనకి సెట్ అయ్యింది అంటే చేసుకోవటం అంతే. రైట్. నమస్తే. నమస్తే జీ.